అంటే రీసెంట్ గా హార్పిక్ తోని భార్య భర్తను చంపినాయి కదా ఆ సంఘటన గురించి సో అబ్బాయిలు ఇప్పటికైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు కూడా మీ నిర్ణయం మార్చుకోవాలి. ఈ దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. గత ఓ సంవత్సరానికి వెళ్ళి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాను చూసా మళ్ళీ అమ్మాయిలు ఏం నేర్చుకుంటూ తెలియదు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు విడాకులే. కానీ ఇంత దారుణాన్ని కొడిగట్టి ఒక వ్యక్తి పైన ఇంత కుట్రపూరితమైన గతంలో మనం ఎన్నో చూసినాం. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు కూడా సీరియస్ యాక్షన్ ఉంటే నెక్స్ట్ ఇంకోటి చేసుకోలేదు. వీళ్ళ అబ్బాయిలు పెళ్ళి అంటే వద్దురా నాయన, ఏదో జాబ్ చేసుకుంటాం బతుకుతాము తింటాం ఉంటాం, కానీ ఈ అవసరం అయితే రైస్ కుక్కర్లో వండుకుంటాం బతుకుతాం తప్ప ఈ అమ్మాయిలను చేసుకోవడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. మేము ఏ రోజు చచ్చిపోతే ఇక మా అమ్మ నాయన పెళ్లి చేసి హైదరాబాద్ ఎక్కడో జాబ్ ఉన్నదని పంపుతారు. నేను అటు పోయి ఇటు వచ్చే వరకు నాకు తినే దాంట్లో ఏమి కలిపే తెలియదు, నేను ఎటు పోతే ఏం చేస్తే తెలియరా పాప అనే పరిస్థితి వస్తున్నది. సో రేపు అమ్మాయిలు ఇంకా ఇంతకు దిగజారుతారని ఒకసారి గుర్తు చేసుకుని పేరెంట్స్ కూడా మ్యారేజ్ చేసేటప్పుడు లవ్ పేరు ఉందా ఏదన్నా ఒకసారి సున్నంగా ఆలోచన చేసి చేయండి. డబ్బు ఉన్నది కదా, వాడు సాఫ్ట్వేర్ కదా అని చూసి ఇచ్చిర్రు అనుకో, వాని జీవితాన్ని మీ అమ్మాయిలు నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. ఇంత దారుణంగా సోషల్ మీడియా కూడా ఇట్లా అవుతున్నాయి. నేను ఒక విషయం ఏంటంటే ఇక్కడ సొసైటీలో ఉన్న హీరోలు కూడా కోరేది ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నెక్స్ట్ మీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ ఇండస్ట్రీల పెద్దలు కూడా బాధ్యత వహించాలి. సేమ్ టైమ్ నీ సొసైటీలో ఉన్న ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇట్లాంటి వారిపైన మీరు సీరియస్ యాడ్స్ ఇవ్వటం కావచ్చు, లేక కొత్త చట్టాలను కూడా ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలి. అది మూగోడు చేసినా లేడీస్ చేసినా చాలా తప్పు జరుగుతున్నాయి. సో అబ్బాయిలకు భద్రత లేదు. లేదంటే అబ్బాయిలకు భద్రత విషయంలో చట్టం అన్న తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ఆ రకమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాయి. ఎందుకంటే అబ్బాయిలు అందరూ మంచోళ్ళు అని చెప్పలేము, కానీ అబ్బాయిలకి అలా భద్రత లేని పరిస్థితులు ఉన్నాయి. అంటే మన ప్రతి ఒక్కరికి గన్మెన్లని ఇవాళ తెలియని పరిస్థితి వచ్చింది. ఏ రీసెంట్ ఏం చేస్తే తెలియదు. సో ప్రైవేట్లో కూడా ఇవాళ గన్మెన్ల డిమాండ్ పెరుగుతున్నది. అబ్బాయిలు అనిమూడు పోవాలన్నా ఎక్కడన్నా పోవాలన్నా ప్రైవేట్ బాడీగార్డ్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే అమ్మాయిలు అది సినిమాలలో రాక్షసుల ఆనందం ఎట్లున్నా ఆ రకంగా రాక్షసులకు ఎందుకు తయారవుతున్నారని కోరుతాను. దయచేసి ఇప్పటికైనా ఇట్లాంటి వాటిపైన సీరియస్ యాక్షన్ ఉంటే నెక్స్ట్ వేరే అమ్మాయిలు కూడా ఇట్లాంటి పని చేయడానికి భయపడతారు. సో సొసైటీలో ఇట్లాంటి అవగాహన లేని కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు బయటి వాళ్ళతో ఆనందం ఉన్నదని చెప్పి మీ భర్తని చెప్పుకున్నాక వాడు కూడా అవసరానికి వాడుకొని తర్వాత మిమ్మల్ని రోడ్ల మీద వదిలేస్తారు. సో అందరికీ చెల్లెళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా మారండి. మీ భర్తని మీకు గొప్పోడు దేవుడు అవుతుండ్రు అన్న, ఇన్స్పైర్ అవుతారు, సినిమాలు చూస్తారు. సినిమాలలో కూడా ఇవాళ డైరెక్టర్లు కూడా ఎట్లా చేస్తారు అంటే కంటెంట్ ఏదైతే సొసైటీని జరుపుతారో ఆ కంటెంట్ని ఎక్క వాడుతున్నారు డబ్బుల కోసం. కాబట్టి డైరెక్టర్లు కావచ్చు ఇక నిర్మాతలు కూడా చాలా తప్పిదాలు చేస్తారు. మీరు ప్రతి సినిమాలో చూసుకొని అనవసరమైన కంటెంట్ పెట్టి దాన్ని సొసైటీకి వదిలేసినప్పుడు సొసైటీ ఏం చేస్తుందంటే దాన్ని ఏం ఆలోచించదు. ఇదే కరెక్ట్ అనుకునే విధంగా ఈ యువతరం కూడా ఆ రకంగా పోతున్నారు. వెబ్ సిరీస్ కూడా అట్లనే ఉన్నాయి కదా, మరి ఈ మధ్య ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అవును, అన్నట్లే ఉన్నాయి. రకరకాల కంటెంట్ తూరుతాయి బయట. ఇప్పుడు బయట సమాజం చూడలేని కంటెంట్ కూడా దాంట్లో వాడుతున్నారు. గతంలో రన్న దాంట్లో కూడా చూసినాం. సో ఇట్లాంటి వాటిప్పుడు అదే సినిమా ఇండస్ట్రీలో చాలా తప్పిదాలు ఉన్నాయి, కొద్దిగా మార్చుకోవాలి. సేమ్ టైం సొసైటీలో ఉన్న వాళ్ళు ఏదో సినిమా వాళ్ళకు తప్పు జరిగిందని చెప్పే వరకు ఐబొమ్మరాయి మీద యాక్షన్ తీసుకున్నారు కదా, ఇలా ఇట్లా కంటెంట్ పెట్టే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కోరుతాను. పోలీస్ వ్యవస్థ కూడా ఇట్లాంటి తప్పుడు కంటెంట్ పెట్టినారు దానిపైన సీరియస్ యాక్షన్ ఉండాలని చెప్పి కోరుతాను. వాళ్ళ డబ్బుల కోసం దేనికైనా చేస్తారు, కానీ దానివల్ల సొసైటీ మీద ఎంత ప్రభావం చూపుతానో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతాను. నీ పెళ్లి కాలే, నేను చేసుకోవాలనుకోలేదు. చూద్దాం భాషారు కొన్నా, నేనైతే కొన్నాను. సో నేను అన్ని సేఫ్టీ చూసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పలేము, ఎప్పుడు చెప్పలేము, ఏ టైంలో ఎలా ఏం చెప్పలేము, కానీ భద్రత లేని బాధ్యత లేని బతకాలని కోరుకుంటున్నాను.